నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. రామారావు గారు, గత 2-3 రోజులుగా రేణు దేశాయ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దాని మీద పీకే ఫ్యాన్స్ ఇంకొకసారి గుర్రుగా ఉన్నారు. మా ఆ పీకే ఇమేజ్ ని దెబ్బతీయడానికే, లేకపోతే ఆ ఇమేజ్ ని పడగొట్టడానికే రేణు దేశాయ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ. నిజమా? ఏం చెప్తారు మీరు? వైసీపీ వాళ్ళు ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమ్ ఇది. వైసీపీ వాళ్ళు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ పవన్ కళ్యాణ్ని మానసికంగా దెబ్బతీయడానికి ఇదొక అవకాశాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మీద నిందలేసేటువంటి తీరుబాటు ఎక్కడిది? ఆవిడకి ఆరోగ్యం బాగాలేక ఆవిడ ఆరోగ్యం బాగు చేసుకునే పనులు ఆవిడ ఉన్నారు. అంతేగాని ఈ పవన్ కళ్యాణ్ పొరపాటున కూడా ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే చెమటాలు ఊడగడుతుంది మాట, ఆవిడ తాట తీసేస్తుంది. కనుక ఇది కొత్తగా పుకారు వచ్చిన ఈ 2 రోజుల్లో వచ్చిన పుకారు మాట. అంటే రేణు దేశాయ్ ఒకవేళ పవన్ కళ్యాణ్ మీద నిందలు వేసినట్టయితే ఆయన భార్యే కదా, మరి చూసారా ఆవిడ చెప్తున్న మాటలు నిజమే కదా అంటారు, వీళ్ళే పోస్టులు పెడతారన్నమాట. అంతేగాని రేణు దేశాయ్ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మీద తన అడ్మిరేషన్ చెప్పింది. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా నేను చేసిందంతా తప్పే, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించండి అంది. ఇప్పుడేముంది, చెట్టు అంత కొడుకున్నాడు, కొడుకుని ఎవరు వదిలేస్తారు? పవన్ కళ్యాణ్ పుట్టిన కొడుకు అఖిరానందను మొత్తం కొన్నిదల వంశంలోనే 6-7 అంగుళాలు ఉన్నాడనమాట. అట్లాంటి కొడుకుని పవన్ కళ్యాణ్ని రేణు దేశాయ్ వదిలేసేంత మూర్ఖురాలు కాదు. అంత మూర్ఖంగా ఆలోచించే వైసీపీ పార్టీ వాళ్ళు మూర్ఖులు మాట. మరి అలా అయితే ఇప్పుడు నేను ఏది మాట్లాడినా ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నానేమో అనుకుంటారు అని రేణు దేశాయ్ గారు స్వయంగా అన్న మాటలు. ఏ యాంగిల్లో దాన్ని అర్థం చేసుకోవాలి? మరి అంటే రేణు దేశాయ్ ఓ రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తానది పవన్ కళ్యాణ్కి ఎందుకు కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తుంది? పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమైనా అంటే తాడ తీసేస్తానంటుంది. మరి అంత గొప్ప వార్నింగ్ ఎందుకు ఇచ్చింది? ఆయనకి ఆవిడకి కావాలండి, ఆవిడకి కావాలి. మరి అట్లాంటప్పుడు అఖిరానందన్ గ్రాడ్యుయేషన్కి పవన్ కళ్యాణ్ వచ్చిన అక్కడే పెద్ద గొడవ పెట్టివచ్చు కదా, నువ్వు ఎందుకు వచ్చావు, కొడుక్కి నీకు సంబంధం ఏంటి, నా కొడుకు పవన్ కళ్యాణ్ని పెట్టవచ్చు కదా, అక్కడ ఫోటో తీయించుకుంటావా? దీన్ని మేము ఎలా చూడాలి? అఖిరానందన్ దగ్గరికి, ఆజయ్ దగ్గరికి పవన్ కళ్యాణ్ వచ్చి వాళ్ళ ఖర్చులు డబ్బులు, వాళ్ళ చదువులు డబ్బులు, వాళ్ళ తాలూకు కంఫర్ట్స్ డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వెవరో మాకు ఇస్తున్నాడు పో అక్కడి అని చెప్పొచ్చు కదా. ఆ డబ్బులు తీసుకుంటావా? ఎలా కూరుకుంటా అమ్మా? మీ ఇద్దరికి మధ్య ఓ భార్య భర్తగా విడిపోయారు, స్నేహితులుగా మీరు కలిసి ఉన్నారు, ఎప్పుడో చెప్పాను నేను. అంటే తల్లిదండ్రులుగా కూడా వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు, నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని ఎక్కడ మిస్ చేయకుండా పిల్లల పట్ల ఇద్దరు చేస్తున్నారు, బ్రహ్మాండంగా చూస్తున్నారు. పైగా ఆ పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఉంది కదా, లక్కీగా చిరంజీవి గారు అమ్మ పోటీ కూడా వచ్చాయి. చిరంజీవి అమ్మ ఎలా ఉంటుందో ఆద్య కూడా అలాగే ఉంటుంది అన్నమాట. మీకు అఖిరానందన్ అంటే కొనిదల వారి వంశంలో 6-7 అంగుళాలు, ఇంకెవరికి వరుణ్ తేజ్ కూడా లేదు. 6'2", 6'3", 6'2" అంతా ఉన్నాడు, కానీ 6-7 అంగుళాలు అన్నమాట. ఇక దగ్గర ఇంకెవరు తెలుగులో అంత పెద్ద హీరో ఎవరు లేరు అన్నమాట. ఎంత పెద్ద హీరో అయిపోతాడు. పైగా హీరో అని చెప్పి పప్పు సుద్దలంటూడా కాదు, కర్ర బ్రహ్మాండంగా చక్రంలా తిప్పుతున్నాడు, కత్తి తిప్పుతున్నాడు. కానీ చాలా మందికి మెగా హీరోల్లో ఓ పక్క చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నచ్చుతారు. ఇప్పుడు మిగతా రామ్ చరణ్ ఏమంటారు, స్టార్డమ్తో కొట్టుకొచ్చేస్తున్నాడు కానీ అంత అందం ఏమి ఉండరు. వరుణ్ తేజ్ మరీ పొడుగు ఉండడం వల్ల అంతగా డాన్సులు ఏమి చేయలేరు, ఇట్లా ఉంటాయి. సో అఖిరానందన్ కూడా ఒక హీరోగా ఆ ఫేస్ అంత లేదు అనేది. అఖిరానందన్ ఈరోజు పెద్ద ఇండస్ట్రీకి మళ్ళీ చిరంజీవి తర్వాత అంత పేరు తెచ్చుకున్నటువంటి హీరో అవుతాడు. ఎందుకంటే ఎప్పుడైతే అంత పొడుగ్గా ఉన్నాడు, అభిషేక్ బచ్చన్లా లేడు, మరొక ఫైట్స్ అద్భుతంగా చేస్తున్నాడు, కర్ర తిప్పుతున్నాడు, గత్తి తిప్పుతున్నాడు, ఫైట్ చేస్తున్నాడు అన్నమాట. డ్యాన్సులు కూడా అలాగే. పవన్ కళ్యాణ్కి డ్యాన్సులు బాగా రావు కానీ పవన్ కళ్యాణ్ స్టైల్ ఒకటి ఉంది, అలాగా అఖిరానందన్ తనకు స్టైల్ ఉంటుంది అన్నమాట. ఇటు ఫైట్ చేసి ఇటు ఆ హైటు ఆ పర్సనాలిటీ పెట్టుకొని ఆ డ్యాన్సులు చేసినట్టయితే ముఖ్యంగా ఆ పక్కన హీరోయిన్ ఎవరు అని ఆలోచించారన్నమాట. దొరుకుతుంది రండి, ఎవరో ఒక హీరోయిన్ ఉంటుంది. అంటే మగవాడు హైట్ ఉండాలి కానీ హీరోయిన్
అంత తగ్గ హైట్ ఉండాలని ఎక్కడ లేదు. అది ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే రాబోయే ఎన్నికలు ఉన్నాయో దానిని కొంతమంది రేణు దేశాయ్ గారిని పావులా వాడుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. అంటే వీళ్ళు అనుకుంటున్నారు అంత రేణు దేశాయ్ పడిపోయే మనిషి కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత వక్రంగా ఆలోచించి ఎంత వక్రంగా గేమ్ ఆడాలో అనుకుంటాడు, కానీ ఎవరు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. చిరంజీవి చేత కూడా గేమ్ ఆడిద్దామన్న ఆలోచనతో ఉన్నాడు. చిరంజీవి ఎంత బిడ్డలా పెంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద ఎలాగ దెబ్బతీస్తాడు? ఎంత పవన్ కళ్యాణ్ తాలూకు శిష్యులు తక్కువలా, అంత ముందులా కాదు. ఇప్పుడు నిజాలు తెలిసాయి. పవన్ కళ్యాణ్ అభిమాని ఒక్కొక్కడు కూడా ఒక జన సైనికుడు అవుతాడు. అలాగే ఆడవాళ్ళు వీర మహిళలు అవుతారు అన్నమాట. మునపట్లాగా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మొత్తం మామూలు కాదు. పవన్ కళ్యాణ్ మాత్రం డెఫినెట్గా చాలా ఒక సెన్సేషనల్ పేరు తెచ్చుకుంటాడు ఈ ఎలక్షన్లో. ఓకే, అది సో ముఖ్యంగా రేణు దేశాయ్ గారు ఒక్కొక్కసారి అటు ఇటు కాకుండా మాట్లాడుతున్నారు. కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనుకో. లేదు, ఆవిడ ఆరోగ్యం బాగలేదమ్మా. ఆవిడ నోరిప్పటం లేదు. వీరేదో సొంతంగా క్రియేట్ చేస్తున్నారు, కానీ ఆవిడ నోరిప్పే మార్గం లేదు కదా. ఆరోగ్యం బాగలేదు. షీఈ్ గెటింగ్ అప్. అది కోలుకుంటుంది. ఓకే, అయితే రేపు పొద్దున ఎలక్షన్లో మాత్రం అఖిలానందన్ తండ్రి దగ్గరగానే ఉంటాడు. తండ్రికి కరోనా వచ్చినప్పుడు అఖిలానందన్ దగ్గరే ఉన్నాడు కదా. అది బాగా ఆయనకి సేవలు చేయడంలో మాత్రం నెంబర్ 1గా ఉంటాడు. ఓకే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి రేణు దేశాయ్ గారు ఒక సెలబ్రిటీ స్టేటస్ లోనే ఉన్నారు ఇప్పటికీ కూడా. తన వంతుగా ఎటువంటి హెల్ప్ చేసే అవకాశం ఉందంటారు? అంటే హెల్ప్ అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని వాళ్ళు అనొచ్చు, కానీ తన వైపు నుంచి ఏం చెప్పగలిగే అవకాశం ఉందంటారు? అంటే రేణు దేశాయ్ ఆయన కాపాడుకుంటుందండి. రేణు దేశాయ్ మీద పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా ముగ్గురు పిల్లలు ఇట్లాంటివి ఒకవేళ నిందలు వేసినట్టయితే ఖండిస్తుంది కదా. నీకెందుకురా ఆయన దేవుడు అంటుంది. ఎలాగా సమయానికి ఎవరైనా అభాండాలు వేస్తుంటే వెంటనే కట్ చేస్తుంది. ఆయన ఆరోగ్యం చూసుకుంటుంది. ఆయనకేమో ప్రాణాలు ఇచ్చి కాపాడుకుని కొడుకుని అండగా ఉంచుతుంది. అంతకంటే ఎక్కువ సేవలు ఏం చేస్తారు? అది రేణు దేశాయ్ మాత్రం వీళ్ళు అనుకున్నట్టుగా ఉండదు. పవన్ కళ్యాణ్కి పంచప్రాణాలు పెట్టేస్తుంది అన్నమాట. మంచి స్నేహితురాలు, గొప్ప స్నేహితురాలు. తర్వాత బిడ్డల్ని వాళ్ళు పెంచినట్టుగా ఇంకెవరు పెంచలేరు. ఇటు బ్రహ్మాండమైన ఒక పక్క మ్యూజిక్, ఒక పక్క ఫైట్స్, ఒక పక్క మంచి మేనర్స్, ఇవన్నీ ఎవరమ్మా నేర్పుతారు? ముఖ్యంగా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు అనే నిందను మోస్తూ ఉన్నారు. కొంతమంది ఇప్పటికీ రేణు దేశాయ్ గారికి సపోర్టివ్ గా ఉంటూ ఉంటారు. ఆమెకు అన్యాయం జరిగింది, అలా చేసి ఉండకూడదు పవన్ కళ్యాణ్ గారు, అలా వదిలి ఉండకూడదు అని. సో మరి ఈ టైంలో ఎలక్షన్స్ టైంలో అది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎలాగా దాన్ని పాజిటివ్గా మార్చుకునే అవకాశం ఉంది అంటారు? ఎలాగంటే ఆవిడ చెప్పింది కదా, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నిజమండి. పవన్ కళ్యాణ్ దగ్గర రేణు దేశాయ్ అంటే తను అనుకోలేదు రేణు దేశాయ్ అటువంటి విధంగా చేస్తుందని చెప్పేసి. అర్థమైందా? ఏదైనా భర్తనుడి కదా భార్య చేస్తుంది, అంతేగాని భర్తను అడగకుండా భార్య మిగతా విషయాల్లో జోక్యం చేసుకొని మిగతా విషయాల్లో ఒక క్లారిటీకి వస్తుందని నేను అనుకోనమాట. భర్తను అడగకుండా చేసిన పనికి ఆయన కోపం వచ్చింది. చిన్న చిలిగి గాలివాన అయింది. ఒకసారి పవన్ కళ్యాణ్ చెప్పాడు అన్నమాట, రేణు దేశాయ్కి నేను విడాకులు ఇచ్చేవాడిని కాను కానీ అని చెప్పాడన్నమాట. ఎందుకు విడాకులు ఇచ్చారంటే అక్కడ పోయింది తక్కువ పోలేదు. అంతవరకు సంపాదించినటువంటి దగ్గర 40 కోట్లు పోయింది. ఏ భర్త హర్షిస్తాడు? ఏ భర్త దాన్ని సపోర్ట్ చేస్తాడు? ఈవిడ కూడా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడింది. ఇప్పుడు అంటుంది కదా, అయ్యా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు, మీ దేవుడు మీ నేచర్ ఇదే, మిమ్మల్ని అంటే మీరు అందరికీ దాన ధర్మాలు చేస్తుంటే పోతాయని ఉద్దేశంతో నీ జాగ్రత్త పెట్టాను కానీ నాకెందుకు అని ఇప్పుడు చెప్తుంది మాట. మీరు దేవుడు, మిమ్మల్ని అర్థం చేసుకున్నాను, నా వల్ల తప్పైతే క్షమించండి అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.